హలో అండి. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతాలు చేసినా అది స్వామివార్లకైనా, అమ్మవార్లకైనా పాయసాన్నము నైవేద్యంగా సమర్పిస్తాం కదండీ! మరి ఈ పాయసాన్నము అమ్మవారికి ఇష్టమైన విధంగా ఎలా చేయాలో చూద్దామండి. అసలు పాయసాన్నం వండటం రాని వాళ్ళంటూ ఉండరు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అమ్మవారికి నైవేద్యంగా, ప్రసాదంగా పెట్టే ఈ పాయసము ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలండి. దీనికోసం కొంతమంది రకరకాలుగా వండుతూ ఉంటారు. పాయసం అంటే బియ్యంతో వండాలండి. మనం సగ్గు బియ్యంతో కానీ, సేమియా కానీ ఇలాంటివన్నీ చేసి కూడా పాయసం అనే చెప్తారు. కానీ పాయసాన్నము అంటే బియ్యంతో చేసిన బియ్యము, పాలు, బెల్లంతో చేసిన ప్రసాదమే నైవేద్యంగా పెట్టాలండి. ఈ నైవేద్యం పాయసం చేసేటప్పుడు తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు మనం పెట్టుకొని గ్యాస్ స్టవ్ కూడా పసుపు కుంకుమ పెట్టేసి అలాగే మనం ఏ గిన్నెలో అయితే పాయసం చేస్తున్నామో ఆ గిన్నెకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ముందుగా ఒక గ్లాసు బియ్యము నానపెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి గ్లాసు బియ్యం. ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు పాలు తీసుకోవాలండి. ఇక్కడే ఒక విషయం అండి. 4 గ్లాసుల పాలు కూడా నీళ్లు కలపని పాలు తీసుకోవాలి. అసలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాయసంలో అసలు నీళ్లు కలపకూడదండి. ఈ విధంగా 4 గ్లాసులు తీసుకొని మనం స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దానంతటా అది పొంగొచ్చే వరకు అలా ఉండాలండి. మనం అలా పొంగితే చాలా మంచిది ఇంటికి అని చెప్తారనమాట. ఈ విధంగా 3 సార్లు పొంగనివ్వండి. 3 సార్లు పొంగిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బియ్యంలో కొంచెం పెసరపప్పు కూడా వేసి నానబెట్టుకోండి. దీన్ని మనం కొంచెం స్టవ్ చుట్టూ తిప్పి వేయడం అనేది అలవాటండి. ఇది ఎందుకు వేస్తారనేది కూడా నాకు తెలీదు. మా అమ్మమ్మ వాళ్ళు అలా వేసేవాళ్ళండి. ఆ రోజుల్లో పొయ్యిల మీద చేసేవాళ్ళు కదా! అలా స్టవ్ చుట్టూ తిప్పి కొంచెం బియ్యపు గింజలు ఇలా వేసేవాళ్ళు. నేను ఇంక అదే అలవాటండి అలా వేయడము. అది ఎందుకు ఏస్తారనేది నాకైతే తెలీదు. ఈ విధంగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యము, పెసరపప్పు వేసి సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మాత్రం ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇదంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుందనమాట. పాయసం అంటే ఇత్తులుగా అట్లా ఉండకూడదు. ఉడకకుండా ఉండకూడదు. అలాగే గ్లాసు బియ్యానికి గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే గ్లాసు బావు బెల్లం వేసుకోవచ్చు. ఇలా తురిమిన బెల్లం వేసి బాగా కలుపుకొని మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇంకొక ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి ఇలా జీడిపప్పు, బాదం పప్పు మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని నేతిలో వేయించుకొని మనం రెడీ చేసుకున్న ఉడికిన ఈ పాయసంలో కలుపుకోవడమేనండి. 2 ఇలాచి కొంచెం దంచి వేసుకోవాలండి. ఆ ఇలాచి ఎప్పుడు కూడా యాలకులు అలా కాయలుగా వేయకూడదనమాట. దంచి వేస్తే బావుంటుందండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాయసము రెడీ అయిందండి. పాయస అన్నము అంటే ఎప్పుడు ఇలాగే చేయండి. అలాగే సగ్గుబియ్యంతో కానీ, సేమియాతో కానీ చేసింది అది స్వీటు నైవేద్యంగా ఒక స్వీట్ పెడుతున్నాం కానీ అది పాయసాన్నం అవ్వదండి. ఈ విషయం తెలియని వాళ్ళుంటే గమనించుకుంటారని వీడియో చేశానండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం థాంక్స్ ఫర్